చిన్న శంకరంపేట మండలం మడూర్ గ్రామంలో రెండో రోజు రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులో భాగంగా మడూర్ రెవెన్యూ గ్రామం అతిపెద్ద గ్రామమైనందున ఒకరోజు దరఖాస్తుల స్వీకరణకు సమయం సరిపోకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండో రోజు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజుతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రామ పంచాయతీ ప్రజలు మా సంతోష్ గారు పంచాశెట్టి గారి చేతితో ఆయన చేతి వ్రాతతో దరఖాస్తులు రాయించుకోవాలని కోరికగా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ రాసిన మా తెలంగాణ ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం భూభారతి చట్టము అమల్లోకి వచ్చిన తదుపరి జూన్ 3వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమము చేస్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు మడూరు గ్రామంలో రెండవ రోజు గ్రామసభ నిర్వహించి మడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో గల వ్యవసాయ భూముల సమస్యల గురించి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి శంకరంపేట మండలంలో జూన్ 3వ తారీఖు నుండి నిన్న 20వ తారీఖు వరకు 17 గ్రామంల గ్రామ సభలు పూర్తయినవి. ఈ 17 గ్రామాలలో వారి వ్యవసాయ భూ సమస్యలకు సంబంధించి 2535 దరఖాస్తులను తీసుకోవడం జరిగినది. ఇటువంటి మొత్తం దరఖాస్తులు ఈ రోజు వచ్చినవి కూడా క్రోడీకరించి అన్ని దరఖాస్తులను వ్యవసాయ భూముల సమస్యల గురించి సోమవారము లేదా మంగళవారము జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం గైడ్లైన్స్ ప్రకారంగా ఈ దరఖాస్తులపై విచారణలు మొదలెడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.